ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే చాలు వారి జీవితాంతం పెన్షన్ వస్తుంది. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా ఏదైనా సరే పెన్షన్ వస్తుంది. ఒక్కరోజు ప్రజాప్రతినిధులుగా విధులు నిర్వర్తించినా కూడా జీవితాంతం పెన్షన్కు వారు అర్హులు. రాజకీయాల్లోకి వచ్చేందే సంపాదించుకోవడానికని అనుకునే ప్రస్తుత రోజుల్లో వారికి ఇలా జీవితాంతం పెన్షన్ ఇవ్వడం వెనుక పలు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ప్రతినిధులకు కల్పించిన ఈ సదుపాయం ఏ రూల్ ప్రకారం చట్టంలో పెట్టారు, ఎందుకు పెట్టారు, ప్రజాప్రతినిధులకు ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసినందుకు గాను పదవీ కాలం ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలకు వారి జీవిత ప్రమాణాలకు గౌరవప్రదంగా కొనసాగించడానికి పెన్షన్ ఇవ్వడం వెనుక ప్రధాన ఉద్దేశం. కానీ ప్రజలకు సేవ చేసుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చిన వారు వందల్లో ఉంటే, సేవ పేరుతో రాజకీయాలకు వచ్చి కోట్లకు పడగలెత్తిన వారు వేలలో ఉన్నారు. ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి బెనిఫిట్స్, సదుపాయాలు సామాన్య మానవుణ్ణి ఆలోచింపచేస్తాయి. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు ఒక్కరోజు పదవిలో ఉన్నా కూడా జీవితకాలం పెన్షన్ పొందే వెసులుబాటు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం వారికి కల్పించబడింది. ఈ వెసులుబాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులకు లేదు. కేవలం ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు మాత్రమే ఉంటుంది. వీరికి ప్రతి నెల జీవితంతో పాటు అలవెన్సెస్, ఎక్కడికి వెళ్ళినా టోల్ ఫ్రీ లాంటి ఎన్నో సదుపాయాలు వారికి కల్పిస్తున్నారు. ఎంపీలకు పెన్షన్ ఇచ్చే విధానం 1976లో ప్రారంభమైంది. అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం యాక్ట్ 1954కు సవరణ చేసి దీన్ని ప్రవేశపెట్టింది. ఎమ్మెల్యేలకు పెన్షన్ అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనికి వస్తుంది. మెజారిటీ రాష్ట్రాలు 1970 నుంచే ఈ విధానాన్ని వేరు సమయాల్లో చట్టబద్ధతలు చేసుకుంటున్నాయి. రాజకీయ నాయకులకు తమ వృత్తిని వదులుకొని పూర్తి కాలం ప్రజాసేవలో గడుపుతారు. పదవి పోయాక వారు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వారికి ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. పదవిలో ఉన్నప్పుడు భవిష్యత్ గురించి ఆందోళన చెంది అవినీతికి పాల్పడకుండా రిటైర్మెంట్ తర్వాత కనీస ఆర్థిక భరోసా ఉంటుందనే ధీమా కల్పించేందుకు అమలు చేస్తూ వస్తున్నారు. సాధారణ మధ్యతరగతి ప్రజలు కూడా రాజకీయాల్లోకి రావడానికి ఇది ఒక ప్రోత్సాహకరంగా పనిచేస్తుందని ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థలు ఈ పెన్షన్ విధానాన్ని మద్దతు ప్రకటించాయి. ప్రజాప్రతినిధుల జీతభత్యాలు, పెన్షన్ అంశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 106 కింద ఎంపీలకు, ఆర్టికల్ 195 కింద ఎమ్మెల్యేలకు ఈ అవకాశాన్ని కల్పించారు. ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి పార్లమెంటు సభ్యునిగా ఒక్కరోజు పదవిలో ఉన్నా కూడా కనీస పెన్షన్ పొందేందుకు అర్హులవుతారు. ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఒక్కో రాష్ట్రం తన సొంత చట్టాన్ని కలిగి ఉంటుంది. 2026 సంవత్సరం మార్చి నెల వరకు మాజీ ఎంపీలు కనీస పెన్షన్ నెలకు 31,000 వస్తున్నట్టు సమాచారం. 5 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పదవిలో ఉంటే అదనంగా ప్రతి సంవత్సరానికి 2,500 పెరుగుతుంది. అంటే ఎమ్మెల్యేలకైతే కనీస పెన్షన్ నెలకు 50,000 ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఒకటి కంటే ఎక్కువ సార్లు గెలిస్తే సర్వీసుని బట్టి గరిష్టంగా 75,000 వరకు ఉంటుంది. ఈ పెన్షన్ డబ్బులు తెలంగాణతో పోలిస్తే ఏపీలో కాస్త తక్కువగా ఉన్నట్లు సమాచారం. ప్రజాప్రతినిధులకు పెన్షన్తో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. పదవిలో ఉన్నప్పుడు, పదవి విరమణ తరువాత వారు పొందే ప్రధాన సౌకర్యాలు ఒకసారి చూస్తే, ఎంపీలకు దేశవ్యాప్తంగా రైళ్లలో ఫస్ట్ క్లాస్ ఏసీ సీట్లో ఉచిత ప్రయాణం ఉంటుంది. పదవిలో ఉన్నప్పుడు సంవత్సరానికి 34 ఉచిత విమాన ప్రయాణాలు ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కింద ఎంపీలకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం అందుతుంది. ఢిల్లీలో ఉచిత గృహ వసతి లేదా హౌసింగ్ అలవెన్సెస్ నెలకు 70,000 వరకు నియోజకవర్గ అలవెన్సెస్ ఉంటాయి. ఆఫీస్ ఖర్చుల కోసం 60,000 వరకు అలవెన్సెస్ ఇస్తారు. ప్రతి ఏడాది 50,000 యూనిట్ల ఉచిత విద్యుత్, 4,000 లీటర్ల ఉచిత నీరు అందుతాయి. మాజీ సభ్యుడు మరణించిన తర్వాత వారి జీవిత భాగస్వామికి 50% పెన్షన్ను అందిస్తోంది. రాజకీయ నాయకులకు అందే ఈ పెన్షన్ రద్దు చేయాలని ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్లు వస్తున్నా ప్రభుత్వాలు మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదు. ఎందుకంటే పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తే ప్రభుత్వాలకు ఎక్కువ నష్టం జరుగుతుందని భావించి వాటిని ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు, రాజకీయ నాయకులు ఈ పెన్షన్ బెనిఫిట్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నా అవి కేవలం అప్పటి వరకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. మరి మీరేమంటారు? రాజకీయ నాయకులకు అందే ఈ బెనిఫిట్స్ కంటిన్యూ చేయాలా వద్దా? కామెంట్ రూపంలో తెలియజేయండి.